క్లియర్ థింకింగ్ అంటే స్పష్టంగా ఆలోచించగలగటం. జనరల్గా మనకు చాలామంది చెప్తూ ఉంటారు, లైఫ్లో కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్, బిగ్ డెసిషన్స్ జాగ్రత్తగా తీసుకోవాలి, అవి మన లైఫ్ని టర్న్ చేస్తాయి అని. ఫర్ ఎగ్జాంపుల్, మనం సెలెక్ట్ చేసుకునే లైఫ్ పార్ట్నర్, మనం చూస్ చేసుకునే కెరియర్, ఇలాంటివి. కానీ ఈ బుక్ ఆథర్ ఏం చెప్తున్నారు అంటే, అవన్నీ కరెక్టే, ఇంపార్టెంట్ డెసిషన్స్ జాగ్రత్తగా తీసుకోవాలి, కానీ అవే కాదు, మన ఎవ్రీడేలో ఉండే ఆర్డినరీ మూమెంట్స్, కొన్ని ఇంపార్టెంట్ సిచ్యుయేషన్స్లో కూడా మన ఆలోచనలు, నిర్ణయాలు, బిహేవియర్స్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. మంచి లైఫ్ పార్ట్నర్ని తెచ్చుకుంటే సరిపోదు, కానీ ఎవ్రీడే వాళ్ళతో సవ్యంగా ఉంటేనే ఆ పెళ్ళి అనేది నిలబడుతుంది. మంచి కెరియర్ చూస్ చేసుకుంటే సరిపోదు, దానికి తగ్గ కష్టం మనం చేస్తేనే మనకి మంచి అవకాశాలు వస్తాయి. ఇలా డైలీ లైఫ్లో ఉండే ఆర్డినరీ మూమెంట్స్, సిచ్యుయేషన్స్లో కూడా క్లియర్గా థింక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలా ఎవ్రీడే సిచ్యుయేషన్స్లో మనం రిపీట్ చేసే ఆలోచనలు, నిర్ణయాలు, ఈ బిహేవియర్సే మనం ఎలాంటి పర్సనో డిసైడ్ చేస్తాయి, మన రిలేషన్షిప్స్ని డిసైడ్ చేస్తాయి, మన లైఫ్ని, ఫ్యూచర్ని కూడా డిసైడ్ చేస్తాయి. కానీ ఇలా ఎవ్రీడే సిచ్యుయేషన్స్లో క్లియర్గా థింక్ చేయనీయకుండా చేసే శత్రువులు 4 ఉన్నాయి. అవి ఒకసారి మన బ్రెయిన్ని హైజాక్ చేసి మనల్ని సరిగ్గా ఆలోచించనివ్వకుండా చేస్తాయి. వాటి గురించే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము. ఇవి మన అన్కాన్షియస్ మైండ్లో వైర్ అయిన విషయాలు అనమాట. సో మనం జాగ్రత్తగా ఉండకపోతే అవి మనల్ని కంట్రోల్లోకి తీసుకుని మన చేత రాంగ్ స్టెప్స్ వేయిస్తాయి. వీటి గురించి తెలుసుకుని మన అవేర్నెస్తో ఉంటే మనం సిచ్యుయేషన్స్ని చాలా బెటర్గా హ్యాండిల్ చేయగలుగుతాము. సో డైలీ లైఫ్ సిచ్యుయేషన్స్కి హెల్ప్ అయ్యే ఈ వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితం మస్తు ఛానల్కు స్వాగతం. సో మన ఫస్ట్ శత్రువు ఏంటో చూసేద్దాం. అదేంటంటే ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. మనందరికీ చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది, మన బ్రెయిన్ని మన ఎమోషన్స్ హైజాక్ చేయడం. ఎమోషన్స్ హైజాక్ చేసినప్పుడు అక్కడున్న రీజన్స్, ఫ్యాక్ట్స్ చూడకుండా మన మనసుకి ఏమనిపిస్తే అది చేస్తాం, కోపం వస్తే ఏదో చేస్తాం, భయంతో రాంగ్ డెసిషన్స్ తీసుకుని షార్ట్ కట్స్ వెతుకుతాం. ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే ఆ రిలేషన్షిప్ దెబ్బతినేలాగా రెచ్చిపోయి మాట్లాడేస్తాం. ఇంకొక మంచి హీటెడ్ ఆర్గ్యుమెంట్లో అవతలి వాళ్ళని అనరాని మాట్లాడేస్తాం. మన లోపల ఉన్న భయాలతో, ఇన్సెక్యూర్ ఫీలింగ్స్తో ఇతరుల్ని తప్పుగా జడ్జ్ చేస్తాం, అనుమానిస్తాం, అవమానిస్తాం, అసూయపడతాం. చిన్న చిన్న విషయాల్ని కూడా కామ్గా హ్యాండిల్ చేయకుండా ఆవేశపడిపోతాము. కానీ చాలాసార్లు అలా వెంటనే ఎమోషన్కి రియాక్ట్ అవుతూ తీసుకునే యాక్షన్స్ మనకి హెల్ప్ అవ్వవు. తర్వాత అవి తప్పు అని తెలుసుకుంటాం, అనవసరంగా చేశామే అని రిగ్రెట్ అవుతాం. నేను లాస్ట్ వీడియోలో వారెన్ బఫెట్ చెప్పిన ఒక కోట్ మంచి ఆలోచనగా షేర్ చేశాను. నువ్వు మంచి పేరు సంపాదించుకోవడానికి 20 years పడితే అది పాడు చేసుకోవడానికి 5 minutes చాలు అని. అలా ఒక్కోసారి ఒక ఎమోషనల్ రియాక్షన్ చాలా చెడు చేస్తుంది, ఒక బెస్ట్ పర్సన్ని కూడా ఇడియట్గా మార్చేస్తుంది. మన ఎమోషన్స్ డామినేట్ చేసినప్పుడు బెటర్గా ఫీల్ అవ్వడానికి కంఫర్టబుల్గా దొరికే అన్హెల్దీ ఫుడ్ తినేస్తాం, లేదా టెంపరీ రిలీఫ్ కోసం షాపింగ్ చేసి అనవసరమైన వస్తువులు కూడా కొంటూ ఉంటాం. ఇంకా ఇతరులతో కలవకుండా ఒంటరిగా గడుపుతాం. ఈ ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అంటే, ఎలాంటి సిచ్యుయేషన్స్లో మనకి ఎమోషన్స్ ట్రిగ్గర్ అవుతున్నాయో అబ్జర్వ్ చేసుకోవాలి. టైర్డ్గా ఉన్నప్పుడు, నిద్ర లేనప్పుడు, స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు ఎమోషన్స్కి లొంగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనలో ఎమోషన్ క్రియేట్ అయినప్పుడు దానికి రియాక్ట్ అయ్యే మధ్యలో ఉండే టైం చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో మనల్ని కొంచెం కామ్ డౌన్ చేసుకుని లాజిక్ అప్లై చేయాలి. మన మైండ్ని కంట్రోల్లోకి తీసుకుని ఎలా రెస్పాండ్ అయితే హెల్ప్ అవుతుందో అలా రెస్పాండ్ అవ్వాలి. ఇంకా డీప్ బ్రీతింగ్, అలాగే 1 to 10 numbers కౌంట్ చేయడం కూడా హెల్ప్ అవుతుంది. ఎమోషన్స్ నుంచి రిలీఫ్ కోసం ఫుడ్, షాపింగ్ కాకుండా వాకింగ్, జర్నలింగ్ లాంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి. ఇంకా పాజిటివ్ సెల్ఫ్ టాక్ని డెవలప్ చేసుకోవాలి. దీని గురించి నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి. ఇంకా జరిగిన సిచ్యువేషన్లో ఎందుకు అలా బిహేవ్ చేశానో, దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు, నెక్స్ట్ టైం బెటర్గా ఎలా డీల్ చేయొచ్చు, బెటర్గా ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు అనేది ఆలోచించుకోవాలి. ఇంకా జెలస్ లాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఎందుకు కలుగుతున్నాయో రిఫ్లెక్ట్ చేసుకోవాలి. ఊరికినే జడ్జ్ చేయకుండా అవతలి వాళ్ళ పర్స్పెక్టివ్లో చూడడానికి ట్రై చేయాలి. ఇంకా ఒంటరిగా గడపకుండా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని రీచ్ అవ్వడం హెల్ప్ అవుతుంది. ఈ విధంగా మన ఎమోషన్స్ని మేనేజ్ చేసుకుంటే ప్రతి సిచ్యుయేషన్ నుంచి మంచి అవుట్కమ్ పొందొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసే ముందు, మీలో పని చేసుకుంటూ లేదా పని అయిపోయాక మంచి కథలు వింటూ రిలాక్స్ అవ్వడం ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దానికి కుకు FM యాప్లో ఫిక్షన్ ఆడియో బుక్స్ మంచి సొల్యూషన్. మంచి థ్రిల్లింగ్ స్టోరీస్, లవ్ స్టోరీస్, పంచతంత్రం లాంటి చిన్నప్పటి కథలు, ఇలా చాలా మంచి కలెక్షన్ ఉంది.
ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన అతడు ఆమె ప్రియుడు అనే మంచి లవ్ స్టోరీని సజెస్ట్ చేస్తున్నాను. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన నవలలు ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక మంచి ట్విస్ట్తో కూడిన లవ్ స్టోరీని ఆస్వాదించవచ్చు. కుకు ఎఫ్ఎంలో ప్రతి నెల 20కి పైగా ఆడియో బుక్స్ రీజనల్ లాంగ్వేజెస్లో యాడ్ అవుతూ ఉంటాయి. ఈ యాప్లో 7 days ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. దానిలో భాగంగా ప్రీమియం ఆడియో కంటెంట్ యాడ్స్ లేకుండా 7 days ఫ్రీగా వినొచ్చు. కుకు ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోండి, మీ మనసుకి నచ్చింది వినండి. ఇప్పుడు నెక్స్ట్ శత్రువు ఏంటో చూసేద్దాం, అదే ఈగో. ఈ ఈగో అనేది ఒక చిన్న 3 అక్షరాల పదం, కానీ చాలా డేంజరస్. ఒక మంచి రిలేషన్షిప్ని దూరం చేసుకునేలా చేస్తుంది ఈగో. మనకున్న కాన్ఫిడెన్స్ని ఓవర్ కాన్ఫిడెన్స్గా యారగెంట్గా చేస్తుంది ఈగో. మనం చెప్పేదే కరెక్ట్ అని అజ్యూమ్ చేసేసుకుని దానికి అగెయినెస్ట్గా ఎవరైనా చెప్తే వాళ్ళు రాంగ్ అని ఫిక్స్ అయిపోయేలా చేస్తుంది ఈగో. గ్రూప్ అంతా కలిసి పనిచేస్తే క్రెడిట్ అంతా మనమే తీసుకునేలా ట్రై చేస్తుంది ఈగో. మిస్టేక్స్ చేస్తే అంత ప్రూఫ్ ఉన్నా కూడా మనం ఎక్కడ వీక్గా కనిపిస్తామో అని తిరిగి వాదించేలా చేస్తుంది ఈగో. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని పాజిటివ్గా తీసుకోకుండా దాన్ని ఒక అటాక్ లాగా చూసి వాడికి ఏం తెలుసు నా గురించి అని అనిపించేలా చేస్తుంది ఈగో. అవతలి వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేసి మన పాయింట్ వినిపించాలి, అదే కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి అనుకునేలా చేస్తుంది ఈగో. ఆటల్లో, వర్క్లో స్పోర్టివ్ స్పిరిట్ లేకుండా ఏది ఏమైనా నేనే విన్ అవ్వాలి అని ఆరాటపడేలా చేస్తుంది ఈగో. మన అభిప్రాయంతో ఏకీభవించిన వాళ్ళని శత్రువుల్లా చూసేలా చేస్తుంది ఈగో. ఏదైనా తెలియకపోతే నాకు ఇది తెలీదు అని చెప్పడానికి ఇబ్బంది పడేలా చేస్తుంది ఈగో. అంతేకాదు, ఎవరి నుంచైనా సజెషన్ కానీ హెల్ప్ కానీ తీసుకునే అవకాశం ఉన్నా కూడా తీసుకొనివ్వకుండా నాకేం అవసరం లేదు అని ఆలోచించేలా చేస్తుంది ఈగో. ఈ ఈగో మన బ్రెయిన్ని హైజాక్ చేస్తే మనకి మంచి జరిగే లాంగ్ టర్మ్లో హెల్ప్ అయ్యే డెసిషన్స్ తీసుకోలేము. మనకున్న మంచినంతా చెడగొడుతుంది, మంచి మనుషుల్ని, అవకాశాలని దూరం చేస్తుంది. ఈగోని హ్యాండిల్ చేయాలంటే మనకి ఎలాంటి సిచ్యుయేషన్స్లో ఈగో ట్రిగ్గర్ అవుతుందో గమనించుకోవాలి. మన ఆలోచనల్ని, ఎమోషన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఎప్పుడో అప్పుడు మిస్టేక్స్ చేస్తాం. ప్రతిసారి ప్రతి విషయంలో మనమే కరెక్ట్ అవ్వాలని లేదు, అవ్వలేం కూడా. దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అలా కాకుండా ప్రతిసారి మనం చెప్పిందే కరెక్ట్ అవ్వాలి, అందరూ కరెక్ట్ అనుకోవాలి, వాళ్ళని ఒప్పించాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో చాలా మెంటల్ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటాము. అసలు కరెక్ట్ విషయం ఏంటి అనేది గుర్తించము. మనమే ఎప్పుడూ కరెక్ట్ అనుకుంటే లైఫ్లో ఎప్పటికీ ఏది నేర్చుకోలేం. ఇంకా మన గురించి ఇతరులకి ప్రూవ్ చేసే వైపు కాకుండా మనల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దాని మీద మన మైండ్ని ఫోకస్ చేయాలి. అలానే ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు అది వాళ్ళ ఒపీనియన్ మాత్రమే, అది మనల్ని ఎక్కువ తక్కువ చేసేదు. ఫీడ్బ్యాక్ గురించి ఓపెన్ మైండ్తో ఆలోచించి మనకి హెల్ప్ అయ్యేది ఏమైనా ఉంటే చేంజెస్ చేసుకోవాలి, లేకపోతే డిస్కస్ చేయాలి, లేదా ఇగ్నోర్ చేయాలి. అలానే విషయాన్ని ఇతరుల వైపు నుంచి చూడడం, ఇతరుల ఎఫర్ట్స్ని గుర్తించడం నేర్చుకోవాలి. కొన్ని విషయాల్లో మనం చూసే విధానం మార్చుకోవాలేమో ఆలోచించాలి. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తే మనల్ని పాయింట్అవుట్ చేశారు అని కాకుండా మేబీ మన మంచి కోసం చెప్పారా, మన మీద ప్రేమతో చెప్పారా అని ఆలోచించగలిగితే కరెక్ట్ రీజన్ దొరకచ్చు. ఈగో గురించి నేను చూసిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలి. అదేంటంటే కొన్ని వీక్స్ బ్యాక్ నేను పవన్ కళ్యాణ్ గారి మీద వీడియో చేశాను కదా. సో ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, హేటర్స్, వాళ్ళు పెట్టిన కామెంట్స్ ఎలా ఉంటాయంటే, రీజన్ లాజిక్ అంటూ ఏమీ ఉండదు, కానీ నువ్వు ఈ వీడియో చేయకూడదు, నీ పర్సనల్ ఒపీనియన్ చెప్పకూడదు, నువ్వు ఎలా చేస్తావు ఈ వీడియో, ఇలాంటి కామెంట్స్ అనమాట. యాక్చువల్గా నేను నా పర్సనల్ ఒపీనియన్స్ చాలా విషయాల మీద ఇంతకుముందు షేర్ చేశాను, కానీ అప్పుడు ఏమీ అడగలేదు. అండ్ అలానే ఈ కామెంట్ చేసిన వాళ్ళు ఒకవేళ నేను వాళ్ళకి ఇష్టమైన పర్సన్ గురించి చెప్పుకుంటే కనుక డెఫినెట్గా ఆ కామెంట్ పెట్టుండేవాళ్ళు కాదు, ఇంకా మెచ్చుకుని ఉండేవాళ్ళు. సో ఇక్కడ ఏంటి, వాళ్ళు ఒకటి బిలీవ్ చేస్తున్నారు, ఒక పర్సన్ వాళ్ళకి నచ్చలేదు అండ్ వేరే వాళ్ళకి నచ్చడం అనేది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అనమాట. సో ఇక్కడ ఈగో హైజాక్ చేస్తుంది. సో యాక్చువల్గా ఆ టైంలోనే నేను బుక్ చదువుతున్నాను, సో దానికి బాగా రిలేట్ అయ్యారనమాట. సో అదొక ఎగ్జాంపుల్ మీకు షేర్ చేయాలనుకున్నా. ఇప్పుడైతే నెక్స్ట్ శత్రువు చూసేద్దాం, అదే సోషల్ డిఫాల్ట్. సోషల్ డిఫాల్ట్ అంటే మన సిచ్యుయేషన్ బట్టి ఆలోచించి డిసైడ్ అవ్వకుండా కామన్గా సొసైటీలో యాక్సెప్ట్ చేసేది, ఎక్స్పెక్ట్ చేసే దాన్ని బట్టి చేయడం. అంటే సొసైటీ ఏది ఫాలో అవుతుందో బ్లైండ్గా అది ఫాలో అయిపోవాలి అనుకోవడం. ఎస్, మనం చాలా పనులు సొసైటీని దృష్టిలో పెట్టుకొని చేస్తాం, కానీ కొన్నిసార్లు ఏదైనా కొత్తగా ఆలోచించాలి, చెయ్యాలి అంటే చేయలేకపోతాము. ఎందుకు వచ్చిందిలే, అందరూ చేసేదే చేసేద్దాం, ఇలా కొత్తగా చేస్తే మిగతా వాళ్ళు ఏమనుకుంటారో, నన్ను డిఫరెంట్గా సపరేట్గా చూస్తారేమో, మనల్ని ఒక ఫూల్లా చూస్తారేమో అని కనుక మీరు భయపడుతుంటే మీ బ్రెయిన్ని ఈ సోషల్ డిఫాల్ట్ హైజాక్ చేసినట్టే. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే, ఏదైనా మీటింగ్లో అందరూ ఒక ఒపీనియన్ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారు, కానీ మీకు అది రాంగ్ అనిపిస్తుంది, మీకు వేరే ఒపీనియన్ ఉంది,
కానీ అందరూ అదే కరెక్ట్ అంటున్నారు ఎందుకులే అని చెప్పకుండా ఉండిపోవడం. ఇంకా అవసరం లేకపోయినా, ఇష్టం లేకపోయినా ట్రెండ్ ఫాలో అవ్వాలి అని ఫాలో అవ్వడం. లైక్ ఈ మధ్య మనం పెళ్ళిళ్ళు చూస్తున్నాము. కొంతమంది డబ్బులు అప్పు చేసి మరీ ట్రెండ్‌ని ఫాలో అవ్వాలన్నట్టుగా చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ పీర్ ప్రెషర్. అంటే ఒక గ్రూప్‌లో ఉన్నప్పుడు అందరూ చేసేదే మనము చెయ్యాలి అనుకోవడం. ఎస్పెషల్లీ టీనేజర్స్. ఫ్రెండ్స్ డ్రింకింగో, స్మోకింగో చేస్తుంటే మనం చేయాలేమో, లేకపోతే ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయరేమో అని బ్యాడ్ హ్యాబిట్స్ స్టార్ట్ చేయడం. అలానే కొన్నిసార్లు పర్సనల్‌గా అలా చేయడం తప్పు అని తెలిసినా చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్నారని కొన్ని పనులు చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గాసిప్స్ చెప్పుకోవడం, ఇంకా ఫ్రెండ్స్ సీక్రెట్స్‌ని షేర్ చేసేయడం. మన చుట్టూ ఉన్న వాళ్ళు చేసేసరికి మనం కూడా చేసేస్తాం. అలానే కొన్ని పాత పద్ధతులు ఈ రోజుల్లో కుదరకపోయినా, అంత హెల్ప్‌ఫుల్‌గా లేకపోయినా చాదస్తంలాగా ఫాలో అవుతూ ఉంటాం. ఈ హైజాక్ నుంచి బయటపడాలి అంటే క్వశ్చన్ చేసుకోండి. మీరు ఒకటి నమ్ముతున్నారు అంటే జస్ట్ అందరూ నమ్ముతున్నారని గుడ్డిగా నమ్ముతున్నారా? లేదా మీకంటూ ఒక రీజన్ ఉందా? అలానే మన ఓన్ సిచ్యువేషన్స్, వాల్యూస్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. గ్రూప్‌కి సింక్ అవ్వకపోయినా సరే. సపోజ్ డ్రింక్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యారు. గ్రూప్ అంతా డ్రింక్ చేస్తూ ఉన్నా ఇట్స్ ఓకే. మీ వాల్యూస్‌కి మీరు ఫిక్స్ అవ్వాలి. స్ట్రాంగ్‌గా నో చెప్పడం నేర్చుకోవాలి. ఇలాంటి విషయాలకు మీకంటూ స్ట్రిక్ట్‌గా రూల్స్ పెట్టుకోండి. ప్రతిసారి తాగాలా వద్దా అని డెసిషన్ తీసుకోవడం కష్టం. నేను తాగకూడదు అని రూల్ పెట్టుకున్నాను అంటే మిమ్మల్ని ఎవరు అడగరు. 6 మంత్స్ స్వీట్స్ తినకూడదు అని ఫిక్స్ అయ్యాను అంటే ఎవరు అంతగా బలవంత పెట్టరు. సో ఇంపార్టెంట్ విషయాల్లో అలా రూల్స్ పెట్టుకోండి. నెక్స్ట్ గాసిప్స్. వాళ్ళు చెప్తున్నారు అని మీరు చెప్తే తర్వాత మీరు రిగ్రెట్ అవ్వాల్సి ఉంటుంది. మన వాల్యూస్, మన ప్రిఫరెన్సెస్ని బట్టి డెసిషన్ తీసుకునే విషయంలో స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా కొత్తగా ట్రై చేయడానికి ఆలోచించొద్దు. మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే ఎక్స్ప్రెస్ చేయండి. ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు, అందరినీ మెప్పించాలి అంటే కుదరదు. ఈ పాయింట్ నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. మనకి యాన్సిస్టర్స్ టైంలో గ్రూప్లో ఉంటేనే సేఫ్టీగా ఉండేది కాబట్టి, మన బ్రెయిన్ ఇప్పటికీ అదే ఫాలో అవుతుంది కాబట్టి, మనం ఒక్కోసారి ఆలోచించకుండా అందరూ ఫాలో అయ్యేదే ఫాలో అవుతాం. బట్ ఈ రోజుల్లో అవుట్ ఆఫ్ ద గ్రూప్ ఉండడం అనేది అంత డేంజర్ ఏమీ కాదు. ఇల్లీగల్ పనులు, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే పనులు, మనకి ఇతరులకి హాని జరిగే పనులు చేయనంత వరకు మనం ఏదైనా అవుట్ ఆఫ్ ద గ్రూప్ వెళ్ళి ధైర్యంగా చేయొచ్చు. ఇప్పుడు మన 4th శత్రువు ఏంటి అంటే ఇనర్షియా. అంటే మన లైఫ్లో ఎలాంటి కొత్త మార్పులు చేసుకోకుండా అలానే ఉండిపోవడం. కొత్త చేంజెస్ అంటే మన బ్రెయిన్ ఎప్పుడూ ఒక అడుగు వెనక్కి వేస్తుంది. అది ఎప్పుడూ మన ఎనర్జీ సేవ్ చేయాలి, సేఫ్గా ఉంచాలి అన్న గోల్తోనే ఉంటుంది. కొత్త మార్పులు చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అని తెలిసినా ఆ మార్పులు చేసుకోకుండా ఉండిపోతున్నాము అంటే ఈ ఇనర్షియా మన బ్రెయిన్ని హైజాక్ చేసినట్టే. ఇష్టం లేకపోయినా, నచ్చకపోయినా కొంతమంది సంవత్సరాల తరబడి అదే జాబ్లో కంటిన్యూ అవుతూ ఉంటారు. మళ్ళీ కొత్త జాబ్ అంటే వెతుక్కోవాలి, అది ఎలా ఉంటుందో తెలియదు అని. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్ చేయడం మంచిదని తెలిసినా ఇప్పుడు ఆ ఫిజికల్ పెయిన్ తీసుకోవడం అవసరమా, ఎందుకులే అని అలవాటు పడిపోయిన లేజీ లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి అంటే భయపడతారు. ఆ టెస్ట్లకి భయపడి ఇంకా ఎలాంటి రిజల్ట్స్ చూడాల్సి వస్తుందో అని భయం వేసి. కానీ తెలుసుకుంటేనే కదా ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇంకా ఏదైనా కొత్త పనులు, ప్రాజెక్టులు, కొత్త రెస్పాన్సిబిలిటీలు తీసుకోవాలంటే కూడా ఆగిపోతూ ఉంటారు. ఎలా ఉంటుందో, కష్టపడాలేమో అని. ఇంకా కొన్ని పనులు కష్టంగా ఉంటాయి అని ఫిక్స్ అయిపోయి ఎలాంటి యాక్షన్ తీసుకోము. ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి విషయాల్లో. ఇంకా డైట్లో కూడా మార్పులు కొంతమంది చేసుకోలేకపోతారు. కొత్త మార్పులు అంటే కష్టంగా, ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతారు. అలానే రిలేషన్షిప్స్ టాక్సిక్గా ఉన్నా, బయటపడే అవకాశం ఉన్నా కొంతమంది అలానే బతికేస్తూ ఉంటారు. మళ్ళీ వదిలేస్తే ఎలా ఉంటుందో అని భయపడి. బయటికి రావడం కంటే ఆ కొట్టించుకోవడం, తిట్టించుకోవడమే సేఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలానే పాత అలవాట్లని మార్చుకోరు. ఇప్పుడు అవి అవుట్డేటెడ్ అయిపోయినా సరే మార్చుకోవాలని తెలిసినా మార్చుకోరు. కొంతమంది ఓల్డ్ పీపుల్ టెక్నాలజీని అలవాటు చేసుకోరు. అవన్నీ నాకు తెలీదు అని ట్రై చేయకుండానే ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఈ బుక్లో ఒక మంచి పాయింట్ ఉంది. ఈ భూమి మీద ఎక్కువ కాలం బతకగలిగిన స్పీషీస్ ఏంటో తెలుసా? స్ట్రాంగ్గా ఉండేవి కాదు, ఇంటెలిజెంట్వి కాదు. ఏవైతే మార్పుకి అలవాటు పడగలవో అవి ఎక్కువ కాలం బతకగలవు. సో సిచ్యుయేషన్స్ మారినప్పుడు, చుట్టూ పరిస్థితులు మారినప్పుడు మనం వాటికి అలవాటు పడగలగాలి. కానీ ఈ ఇనర్షియా మన బ్రెయిన్ని హైజాక్ చేస్తే మనం మన గోల్స్ని అచీవ్ చేయలేము, పర్సనల్గా, ప్రొఫెషనల్గా గ్రో అవ్వలేము, కొత్త ఆపర్చునిటీస్ని అందుకోలేము, కష్టమైన పనులను అవాయిడ్ చేస్తాము, ఇంకా మనకి హెల్ప్ అయ్యే కొత్త మార్పుల్ని చేసుకోలేము. గుర్తుపెట్టుకోండి, మన గ్రోత్ ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి వచ్చినప్పుడే ఉంటుంది. సో కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించినా, భయం వేసినా డూ ఇట్ ఎనీవే.
కొత్త చేంజెస్ చేసుకోవాలి అంటే మన బ్రెయిన్ ఆపుతుంది, అయినా సరే ముందుకెళ్ళాలి అని తెలుసుకోవాలి. మనం ఏవైతే కొత్త చేంజెస్ చేసుకోవాలి అని అనుకుంటున్నామో వాటి కోసం క్లియర్ గోల్స్ పెట్టుకోవడం, చిన్న చిన్న మార్పులు స్లోగా చేసుకోవడం, ఆ మార్పులు చేసుకుంటే ఎలా ఉంటుందో విజువలైజ్ చేసుకోవడం, చిన్న చిన్న అచీవ్మెంట్స్ని సెలబ్రేట్ చేసుకోవడం, అవసరమైతే ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ని అంటే మన ప్రోగ్రెస్ని ట్రాక్ చేస్తూ ఎంకరేజ్ చేసే వాళ్ళని పెట్టుకోవడం బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఇనర్షియా అనేది డెఫినెట్గా మన డైలీ లైఫ్లో చాలా చాలా ఫేస్ చేస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ నేను జాబ్ చేంజ్ అయినప్పుడు హైదరాబాద్లో వర్క్ చేసేదాన్ని ఫస్ట్, తర్వాత మేము పూణేకి షిఫ్ట్ అయ్యాము అనమాట. సో ఆ టైంలో కొత్త సిటీకి వెళ్తున్నాము, కంపెనీ చేంజ్ అవుతున్నాము అన్నప్పుడు కొంచెం అదొక ఫీలింగ్ ఉంటుంది. బట్ వన్స్ వెళ్ళిన తర్వాత అక్కడ మంచి ఎక్స్పీరియన్సెస్ కానీ అండ్ చాలా విషయాలు కూడా నేర్చుకున్నాను. సో మంచి ఎక్స్పీరియన్సెస్ కోసం కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి కొంచెం కంఫర్ట్ జోన్లోంచి వచ్చి కొత్తగా ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది. అలానే నేను ఎప్పటి నుంచో మా మనిషి మార్చాలి అని అనుకుంటున్నాను అనమాట. అంటే ఆమె పనంతా బాగా చేయదు, కానీ ఎవ్రీడే లీవ్ పెట్టకుండా వస్తుంది. ఎవ్రీడే నాకు కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా అనిపిస్తుంది ఆమె సరిగ్గా పని చేయకపోవడం అనేది. అయినా సరే అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. బట్ ఫైనల్లీ ఇప్పుడు చేంజ్ చేయాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. చూద్దాం ఈ డెసిషన్ ఎలా ఉంటుందో. సో అవన్నమాట నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ ఏ పాయింట్స్కి మీరు రిలేట్ అయ్యారు, ఏ పాయింట్ అయినా హెల్ప్ అయిందా, అండ్ మీకున్న ఎక్స్పీరియన్సెస్ కూడా హెల్ప్ అయ్యే విధంగా కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. మీ ఆలోచనలను గమనించండి, అవే మీ మాటలవుతాయి. మీ మాటలను గమనించండి, అవే మీ యాక్షన్స్ అవుతాయి. మీ యాక్షన్స్ని గమనించండి, అవే మీ అలవాట్లు అవుతాయి. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.